5 నెలలుగా చూస్తున్నారు పరిపాలన. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏంటి వ్యత్యాసం? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముఖ్యమంత్రిగా అయినప్పుడండి లాస్ట్ టైం నేను కూడా వేసాను ఆయనకు ఓటు. మా ఆవిడ వార్డు మెంబర్ కూడా వైసీపీ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్ నుంచి బయటికి రాలేదండి. ఎమ్మెల్యేల గారికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాల. ప్రజా సమస్యలు పట్టించుకోలేదు సార్. కేవలం ఇసుకను టైట్ చేశారు, మద్యం టైట్ చేశారు. ఎక్కడ పనులు కూడా 4-5 చేతుల్లో పెట్టి రాష్ట్ర సంపదని, మన ప్రజల సంపదని దోసుకున్నారండి. అది తెలియకుండా దోసుకుంది చాలా ఉంది, తెలిసి దోసుకుంది కొంతే. నాకు తెలిసి ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఆయన ఏం చేశాడు ఏంటది తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా ఈ రోజు నేను అసలు నాకు మీరు సన్మానాలు చేయాలి, నేను చేసిన దానికి నేను గత 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాను, ఎంతో ప్రజారంజకంగా పరిపాలన చేశాను అంటారు. అసలు ఏంటి సార్ ఆయన చేసింది ఏంటి 5 ఏళ్లలో? సన్మానం చేయాలండి. ఇదేం చేయాలంటే మన రాష్ట్రాన్ని అన్యాయం చేసినందుకు, రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసినందుకు, ప్రజల జీవితాలతో ఆడుకున్నందుకు, రాజధాని రైతులు 36 గ్రామాల ప్రజల ఏడుపులు, పెడపప్పులు చేసినందుకు, వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు, వాళ్ళ బాధలు చేసినందుకు సన్మానం చేయాలి సార్. మంచోడికి చేస్తారు సమాజంలో. గత 5 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏనాడు బయటకు రాకుండా పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి అంత చేసిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను రేపు సంక్రాంతి తర్వాత అంటున్నాను. చాలా తప్పుడు నిర్ణయం అండి. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు సాల్వ్ చేసే పవర్లో ఉన్నప్పుడేమో ఇంట్లో కూర్చున్నాడు. అధికారం పోయాక మళ్ళీ అధికారం కోసం నేను జనాల్లో తిరుగుతాను. దేనికి మళ్ళీ జనాల్లో తిరిగేది? మళ్ళీ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించడానికే. దేనికి తిరగాలి జనాల్లో? అసలు సమస్య అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పనిచేసింది? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేసింది? ఏది పనిచేయాల. జనాల్లోకి వచ్చిన ఆయన్ని పూర్తిగా నమ్మరు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేరుగా వెళ్ళి కలుస్తున్నాం, మన సమస్యలు చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు గురించి మీరేం చెప్తారు? వీళ్ళు ఏమంటా మంచి ప్రభుత్వం అని పేరు చెప్పారో కానీ నిజంగా మంచి ప్రభుత్వం అండి. ఇది కూటమి ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం. అమ్మ చూస్తున్నాం గత 4-5 నెలలుగా పరిపాలన మారింది. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తోడు ప్రజా సమస్యల్ని నేరుగా నాకే చెప్పండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎట్లుందంటారు పరిపాలన? అన్నాడు అంటే చేసి తీరుతారు. మాట అంటాం ఒకటి, చేసేది ఇంకా అంతకన్నా పెచ్చనమాట. అయితే చిన్న మాట, గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్టు గోరంత దీపాన్ని వెలిగించాడు. అమరావతి రాజధాని సాధిద్దాం అన్నాడు, రాష్ట్రాన్ని మారుస్తా అన్నారు, మార్చారు. బాబుగారు ఒక విజన్, ఆ సంగతి అందరికీ తెలిసింది. కంపల్సరిగా బాబుగారు మారుస్తారు, మార్చి తీరుతారు. ప్రజల్లో మంచి ఆనందాన్ని చూస్తాడు ఆయన. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్తో కూడా పని లేకుండా ఏకాగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో చేసిన 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రజలందరినీ కష్టపడి కాయకష్టం చేసుకునే వాళ్ళకి పనులు లేకుండా చేశాడు, వ్యాపారవేత్తలకి వ్యాపారం లేకుండా చేశాడు. ఆల్రెడీ బిజినెస్ చేసుకుని బతికే వాళ్ళు కూడా నార్మల్గా బతికే బిజినెస్లు కూడా లేకుండా బస్టు పట్టించారు. అంటే కమర్షియల్ ఏది వ్యాపార నిమిత్తం కానీ మీరు చేసే అభివృద్ధి పరంగా కానీ ఏమి లేదు. అదేమనంటే అమ్మఒడి ఇచ్చాను, నాన్నదడి కట్టాడు అని చెప్పేసి అని మాటలు మాట్లాడారు. ఇవన్నీ కాదు. అదే నాన్నబుడ్డిని వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి మన వైసీపీ వాళ్ళు ఎవరో ట్రోల్ చేశారు. 1500 రూపాయలు ఇస్తున్నాడు, మందు ఇట్లా చేసి తగ్గిస్తే ఇంకా ఎక్కువ తాగుతారు కదా అని చెప్పి, పెంచితే తక్కువ తాగుతారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేయాలి. పెంచితే తక్కువ తాగుతారని చెప్పేసారని ఎంతమంది చనిపోతే ఆయన ఎంతమంది పెళ్ళాల తాళ్ళు 2022 మే నెలలో అనంతపురం అక్కడ కర్నూలు దగ్గర ఎంతోమంది మందు తాగి ఒకే రోజు 14 మంది దాకా చనిపోతే వాళ్ళకి ఏమి న్యాయం చేశాడో చెప్తే ఆయనకి సన్మానం మేమే చేస్తాం. మరి చెప్పలేకపోతే కూడా సన్మానం మేమే చేస్తాం. అంతే కదా. ఇప్పుడు సన్మానం చేయండి అని చెప్పి అంటున్నారు కదా, సన్మానం చేయాలి. అదేదో సినిమాలో ఏవిఎస్ గారు చెప్పారు ఏమనంటే ఇదని చెప్పి మేము నవ్వుకుంటాం. ప్రతివాడికి కప్పాలి కదా. ఏంది మరి అట్లాంటప్పుడు కప్పాలి కాబట్టి కప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళ మెళ్ళో తాళ్ళు తెంచిన నీకు వాళ్ళు వేసుకున్న తెల్ల చీర తీసుకొచ్చి నీకు కప్పాలి. కప్పితేనే దానికి సరైన విలువ వచ్చింది. ఎందుకంటే నీ వల్ల ఎంతోమంది రోడ్లు బాగోక ప్రాణాలు పోయిన వాళ్ళ మగవాళ్ళు చనిపోతే
ఆడవాళ్ళు కంపల్సరిగా తెల్లచీర కప్పుకోవాలి కాబట్టి నీకు అదే కప్పితేనే బాగుంటుందని ఇవాళ రుజువు చేస్తున్నావు. కావాలని కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి కప్పించుకో. అట్లాంటి తెల్లచీరలు కావాలని నువ్వు ఒక షాపే పెట్టుకోవచ్చు చక్కగా, ఎందుకంటే బొచ్చుడు వస్తాయి. అంటే అమ్మా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అంటే ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించినప్పుడు ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల్లోకి రాకుండా ఇప్పుడు మళ్ళీ నేను పండగ తర్వాత ప్రజల్లోకి వస్తానంటే కేవలం అధికారం ఉంటే మాత్రమే ప్రజల్లోకి ఎందుకు వస్తారంటే గతంలో అధికారంలోకి వచ్చేసి కొన్ని అనవసరంగా కట్టుబడి కట్టారు అని చెప్పేసి ప్రజావేదిక లాంటి ఎన్నో రకాలుగా కూల్చి గవర్నమెంట్కి నష్టం చేసి ప్రజల రూపాయిని నువ్వు ఆనమాలు లేకుండా నామరూపాలు లేకుండా చేసావు కాబట్టి ఇవాళ ప్రజల్లోకి వస్తే ఎవరు ఏ కాలువ పక్కన ఇల్లు కట్టుకున్నారా, ఎవరు ఏ చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నారా, నెక్స్ట్ నేను రావడానికి నేను ఏం చేస్తే చంద్రబాబు నాయుడు గోల్ అవుతారని చెప్పి నువ్వు ఎన్ని రకాలు చేసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని గోల్ చేసే హక్కు అధికారం ఏ రకంగా కూడా నీకు లేదు, నువ్వు చేయలేవు. ముందు నువ్వు బయటకు వస్తే ప్రజలే నీకు సన్మానం చేస్తారు, బాగా చేస్తారు సన్మానం. ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర ఏమంటే చాట్లు చీపుర్లు ఉంటాయి, మరి అప్పుడప్పుడు కావాలంటే దండలు దశకాలు రావు కదా, అందుకని వాటితోనే చక్కగా నీకు సన్మానం చేస్తారు.